ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసే దానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరం సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ పదవి ఊడిపోయినా తిరిగి పట్టాలు ఎక్కుతున్న పారిశ్రామిక విధానాల్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం. దీన్ని తిప్పి కొడతాం. పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు 47వ సంవత్సరం విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన విధంగా కాన్సెప్ట్లో ముందుకు సాగుతున్నాం. వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ స్థాపించే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరోవైపు అరాచక ఆటక విధానం రాజ్యం వెళ్తున్న సందర్భంలో భయానక పరిస్థితులకు మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భరోసా కల్పించారు. ప్రజల్లో నమ్మకం కల్పించారు. కేడర్లో ధైర్యం నింపారు. ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి అవకాశం ఏర్పాటైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపు జరుగుతున్నాయి.